నెల్లూరు ఐకాన్ ఆనం వివేకానందరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుం బిగించారు. నెల్లూరు శాసనసభ్యుడిగా, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా 2 సార్లు సేవలందించిన స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజకు లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు ఐకాన్ ఆనం వివేకానందరెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుం బిగించారు. నెల్లూరు శాసనసభ్యుడిగా, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా 2 సార్లు సేవలందించిన స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజకు ఇలా లేఖ రాశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారు ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారు. నెల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, నెల్లూరు శాసనసభ్యులుగా 2 సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా 1 సారి పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయడం మనందరి బాధ్యతగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీరు స్థలం కేటాయించినట్లయితే నా స్వంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి నేను సిద్ధంగా ఉన్నాను. స్వర్గీయ శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులను, ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానులను మరియు వారితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ప్రయాణించిన వారిని కలుపుకుని ఈ కార్యక్రమం చేపట్టాలని నా ఆకాంక్ష మరియు ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానుల ఆకాంక్ష. నా అభిప్రాయం ప్రకారం పొదలకూరు రోడ్డులో పెద్ద హాస్పిటల్ వెనుక భాగంలో ఇప్పటికే ఐలాండ్ నిర్మాణం జరిగి ఉంది. దానిని మరింత ఆధునీకరించి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఇందులో అంతిమ నిర్ణయం శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులదే. మీరు పూర్తి బాధ్యత తీసుకుని వారి కుటుంబ సభ్యులతో చర్చించి అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మీరు పూర్తి బాధ్యత తీసుకుని వారి కుటుంబ సభ్యులతో చర్చించి అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆశిస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి లేఖ రాశారు.